టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోతున్న ఆసియా కప్ ఫైనల్స్లో విజేత ఎవరు? భారతీయులందరూ చెప్తారు తిరుగులేదు ఇది భారతదేశానికి దక్కబోయే విజయమని. కానీ ప్రతీకారం కోసం పాకిస్తాన్ కూడా ఆరాటంతో ఎదురు చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్స్లో విజయం సాధించి పాకిస్తాన్లో అడుగు పెట్టాలని పాకిస్తాన్ టీం భావిస్తుంది. లేదంటే పాకిస్తాన్ జనం మొత్తం ఆ పాకిస్తాన్ టీంని తరిమి కొట్టే అవకాశం ఉంది. గతంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ వెనుక, రేపు జరగబోతున్న ఈ సమరం వెనుక ఒక రకంగా చెప్పాలంటే మినీ ఆపరేషన్ సింధూర్ జరగబోతోంది రేపు. ఖచ్చితంగా భారత్ దానికి పాకిస్తాన్ పారిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది విశ్లేషకులు ముందే అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ టీం అంత బలహీనంగా ఉండటంతో పాటు భారత టీం అంతే స్థాయిలో శక్తివంతంగా ఉండడం కూడా దీనికి కారణమని అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెడితే ఎందుకు పాకిస్తాన్కి భారత్కి మధ్య గత మ్యాచ్లతో పోలిస్తే రేపటి మ్యాచ్ ఇంత ఎమోషనల్గా మారింది అంటే ఈ ఆసియా కప్లోనే జరిగిన కొన్ని పరిణామాల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి పరిణామం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ మొదటి మ్యాచ్ అవ్వటం, ఆసియా కప్లో తొలిసారి వైరి దేశాలు రెండు కలిసి ఈ మ్యాచ్ ఆడటంతో మొదట భారతదేశంలో ఒక బలమైన నినాదం తెరపైకి వచ్చింది. ఇండియాలో పాకిస్తాన్తో సంబంధాలే తెంచుకున్న భారతదేశం క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడాలి పాకిస్తాన్తో అనే చర్చ భారత సోషల్ మీడియాలో చాలా బలంగా వినిపించింది. పాకిస్తాన్తో మ్యాచ్ని రద్దు చేసుకోవాలంటూ బీసీసీఐపై ఒత్తిడి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో దుబాయ్లో జరిగిన మ్యాచ్లో దుబాయ్ స్టేడియంలో కనీసం పూర్తి స్థాయి జనాలు కూడా హాజరు కాలేదు. ఎందుకంటే మ్యాచ్ని చాలామంది ఇండియన్స్, క్రికెట్ అంటే ప్రాణంగా భావించే ఇండియన్స్ అప్పుడు మ్యాచ్ని బహిష్కరించిన సందర్భం కూడా ఉంది. భారత క్రికెట్ టీం చాలా సునాయాసంగా పాకిస్తాన్ని గెలిచింది. కాకపోతే ఆ మ్యాచ్లో జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు ఇవాల్టి ఫైనల్కి కొంత ఎమోషన్ని పంప్ చేసిందని చెప్పాలి, కొంత ఎమోషన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్లో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పాకిస్తాన్తో మ్యాచ్ వద్దని వ్యతిరేకించిన ఆ సందర్భంలో భారత క్రికెట్ టీం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే పాకిస్తాన్ టీంతో రెగ్యులర్గా ఏ మ్యాచ్లోనైనా షేక్ హ్యాండ్ ఉంటుంది సాధారణంగా, కానీ ఆ రోజు టాస్ వేసిన సందర్భంలోనే భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా రెగ్యులర్గా ఆటగాళ్ళందరూ ఒకరికొకరు కరచలనం చేస్తారు, కానీ భారత క్రికెట్ టీం ఎవ్వరూ కరచలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడంతో ఈ కరచలనం అంశాన్ని పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పీసీబీ ఏసీసీకి అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. కాకపోతే ఈ ఫిర్యాదుతో పాటు ఎవరైతే ఆ రోజు మ్యాచ్ రెఫరీ ఉన్నారో రెఫరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్కి ఇది ఒక తీరని అవమానమని, మొత్తం క్రికెట్కే తీరని అవమానమని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ భావన వచ్చే విధంగా పాకిస్తాన్ టీం ప్రవర్తించింది. కానీ ఐసీసీ ఆ రోజు పాకిస్తాన్కి ఎదురు దెబ్బ కొట్టింది. ఎందుకంటే రెఫరీని తొలగించలేం, అట్ ది సేమ్ టైం భారత క్రికెట్ టీం పైన ఒత్తిడి కూడా తీసుకురాలేమని చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఐసీసీ నిబంధనల్లో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదని కూడా ఐసీసీ చెప్పే ప్రయత్నం చేసింది. బీసీసీఐ కూడా ఈ విషయాన్ని ఐసీసీకి అర్థమయ్యేటట్టు అప్పీల్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెండో మ్యాచ్లో పాకిస్తాన్కి భారత్కి మధ్య జరిగిన రెండవ మ్యాచ్లో ఈసారి పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఈ రివెంజ్లో ముఖ్యంగా భారతదేశాన్ని, భారత సైన్యాన్ని, భారతదేశంలో జరిగిన పహల్గామ్ అటాక్ని, వీటన్నింటినీ అవమానపరిచే విధంగా పాకిస్తాన్ ఆటగాళ్ళు రవూఫ్ అట్లాగే ఫర్హాన్ ఈ ఇద్దరు భారతదేశాన్ని అవమానించే విధంగా గ్రౌండ్లో వాళ్ళు కొన్ని పిచ్చి చేష్టలు చేశారు. ఆ పిచ్చి చేష్టలతో ఒక్కసారిగా ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఎమోషన్స్ రైజ్ అయ్యాయి. ఈ ఎమోషన్స్ నేపథ్యంలో ఐసీసీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం, ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి నోటీసులు ఇవ్వడం, అతని ఫీజ్ మ్యాచ్లో 30% పెనాల్టీ విధించడం, ఆ తర్వాత మరోసారి రాజకీయ అనౌన్స్మెంట్ చేయకూడదని, రాజకీయ ప్రకటనలు చేయకూడదని ఐసీసీ వార్నింగ్ ఇవ్వటం, అట్ ది సేమ్ టైం క్రికెట్ గ్రౌండ్లో పిచ్చి చేష్టలు చేసిన పాకిస్తాన్
ప్లేయర్ రౌఫ్కి కూడా 30% తన మ్యాచ్ ఫీజులో కోత విధించడం, అట్ ది సేమ్ టైం పొలిటికల్ వ్యవహారాలు చేయకూడదంటూ వార్నింగ్ ఇవ్వడం. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఒక్కసారిగా ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఒక రైజ్ మొదలైంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే పాకిస్తాన్కి ఒక సవాల్ విసిరారు. మూడోసారి మమ్మల్ని గెలిచి చూపించే సత్తా మీకు లేదనే విధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత టీం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని గురి చేసుకొని ఆడండి, ఖచ్చితంగా విజయ తీరాలను చేరుతాం. శ్రీలంకతో ఆడినప్పుడే మేము ఫైనల్ మ్యాచ్ అని డిసైడ్ అయ్యాం. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పాకిస్తాన్కి ఓటమి రుచి చూపించక తప్పదు అనే కోణంలో ఆయన తన టీంకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలు చాలా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా షేక్ హ్యాండ్ అంశం, ఏదైతే కరచలనం అంశం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో చర్చకు దారితీసిందో ఆ కరచలనం అంశం పైన రేపు ఏం జరగబోతుంది, ఆదివారం రోజు ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. రెండు దేశాల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. భారత్ తన బ్యాట్ని S-400తో పోలుస్తున్నారు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు. అటు పాకిస్తాన్ వేసే బంతులని పాకిస్తాన్ అప్పట్లో ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పంపించిన డ్రోన్లతో పోలుస్తున్నారు. పాకిస్తాన్ విసిరే బంతులని S-400 ఖచ్చితంగా బౌండరీలకు చేరుస్తుందని, పరుగుల వరదను పారిస్తుందని చాలా స్పష్టంగా చర్చ జరుగుతున్న తరుణంలో రేపంటే ఆదివారం రోజు దుబాయ్లో జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ కూడా ప్రారంభమైంది. ఈ చర్చలో చాలా ముఖ్యంగా షేక్ హ్యాండ్ అంశం తెరపైకి వస్తుంది. షేక్ హ్యాండ్ రేపు 2 మ్యాచ్లకి, ఇప్పటికీ ఇది 3వ మ్యాచ్ పాకిస్తాన్తో. గడిచిన 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్ ప్లేయర్స్కి భారత క్రికెట్ టీం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. రేపు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అతి ముఖ్యంగా రేపు కనిపించబోతుంది. ఏది ఏమైనా రేపు పూర్తి స్థాయి ఎమోషన్స్తో రేపు మ్యాచ్ జరగబోతుంది. ప్రతీకారం కోసం పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. ఒకవేళ మ్యాచ్ గెలవకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టే అవకాశం అక్కడి ప్రజలు ఇవ్వరనే చర్చ కూడా జరుగుతుంది. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ని ఓడించాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. ఇటు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన పైచేయిని వదులుకోకుండా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాలనే ఆరాటంతో భారత్ కూడా కనిపిస్తుంది. ఏదేమైనా రేపు జరగబోయే మ్యాచ్ పైన ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది. మినీ యుద్ధంలా కనిపిస్తుంది రేపటి మ్యాచ్. మరి మీరేమనుకుంటున్నారు? రేపటి మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు? నిజంగా రేపు సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తారనుకుంటున్నారా? ఐసీసీ తీసుకున్న చర్యలు కావచ్చు, ఐసీసీ చేసిన కామెంట్స్ తర్వాత వార్నింగ్స్ కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో రేపు భారత క్రికెట్ టీం పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇస్తుందని మీరు భావిస్తున్నారా? షేక్ హ్యాండ్ ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.